హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. యూజ్ ఉందనుకుంటేనే చూడండి, అవసరం లేదనుకున్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రీసెంట్గా అంటే నిన్న మనకి రిలీజ్ అయ్యాయి కదా. సో మనకి ఇప్పుడు మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కూడా జరగాలి. ఆ తర్వాతే మనకి ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ టైం కూడా మనకి ఇలానే రిలీజ్ అయ్యేది. సో అంతకుముందు ఫస్ట్ అయితే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక నోటిఫికేషన్ వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ అయితే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయిపోయిన కొద్ది రోజులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సప్లిమెంటరీ రిజల్ట్స్ రాకముందే మనకి నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మరి మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 24 నుంచి జూన్ 3 వరకు అయితే జరుగుతాయి. కాబట్టి మనకి ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అనేది జూన్ 2nd వీక్లో అలా రిలీజ్ చేయొచ్చు. కాబట్టి మనకి మేలో అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఉండదు. సో కాబట్టి జూన్లో మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో అప్పుడు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. సో మరి ఎవరు అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్లో పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. కానీ కొంతమందికి మాత్రమే సీట్స్ వస్తాయి మెరిట్లో ఉన్న వాళ్ళకి. అంటే చాలా వరకు 500 మార్క్స్ 550 మార్క్స్ దాటి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సీట్స్ అనేవి వస్తాయి. అలా అని 400 మార్క్స్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు. అంటే మీరు కూడా అప్లై చేయండి. ఎందుకంటే 500 మార్క్స్ దాటిన వాళ్ళు కొంతమందికి ట్రిపుల్ ఐటీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అప్లై చేసినా వెళ్ళకపోవచ్చు. అలాంటప్పుడు మీ వరకు సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో మనకి ఈ ఇయర్ వచ్చిన మార్క్స్ బట్టి అయితే 550 దాటిన వాళ్ళకి వస్తాయా, 500 దాటిన వాళ్ళకి వస్తాయా, లేదంటే 400లో ఉన్న వాళ్ళకి కూడా వస్తాయా అనేది అయితే మనకి డిసైడ్ అవుతుంది. మ్యాక్సిమం మనకి 500 దాటి ఉంటేనే మనకి సీట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా 5, 40, 50 అలా దాటిన వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలా అని మిగతా వారికి సీట్ రాదని కాదు. కొన్ని క్యాస్ట్ పరంగా అయితే వాళ్ళ క్యాస్ట్లో ఎక్కువ మంది వాళ్ళకన్నా హైయెస్ట్లో లేకపోతే 500 మార్క్స్ దాటినా కూడా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 400లో ఉన్న వాళ్ళకి కూడా కొందరికి వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం అయితే 400లో ఉన్న వాళ్ళకైతే సీట్ రావడానికి చాలా అంటే చాలా తక్కువ. సో నేనైతే రాదని అనుకుంటున్నాను. ఏమో ఈ ఇయర్ బట్టి మాత్రం ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఛాన్సెస్ అయితే ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అప్లై అయితే చేయండి. అప్లికేషన్ ఫీజు పోతే పోయిందని ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు, ముందుగానే చెప్తున్నాను. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి, సీట్ వస్తుందా రాదని అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎవరికి చెప్పలేము. నేను ఒక పోల్ పెడతాను. ఆ పోల్ పెట్టిన తర్వాత ఎవరికి ఛాన్సెస్ అయితే ఉన్నాయో దాన్ని బట్టి ఇంకో వీడియోలో అయితే మీకు చెప్తాను. ప్రస్తుతానికి అందుకే చాలామందికి రిప్లై ఇవ్వట్లేదు. అలాగే మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ వీడియోస్ చాలా ఉంటాయి, మన ఛానల్ చూడండి. లేదంటే ఈ ఇయర్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ ట్రిపుల్ ఐటీ వీడియోస్ ఎంఆర్ఎస్ స్టూడెంట్ కార్నర్ ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆ ఛానల్లో అయితే ఎక్కువగా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉండి వాటి మీద ఈ వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.